ఈశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. సో ఇటువంటి కార్యక్రమం అంటే శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మాస శివరాత్రి ప్రతి నెల వస్తుంది కదా. అట్లా ఇది మాస శివరాత్రికి ముందు ఇప్పటివరకు మనం ఒక శివరాత్రి చూసాం, మళ్ళీ ఆ శివరాత్రి వస్తే ఎలా ఉందో అలా అనిపిస్తూ ఉంది. జనసందోహం అంతా, ప్రతి వాళ్ళ ప్రయాణంలో మలుపులు ఉంటాయి, మైలురాళ్ళు ఉంటాయి. నా జీవితంలో మలుపు మైలురాయి రెండు అఖండాన్ని. అఖండ నుంచే నేను మొదలయ్యాను, అఖండ నుంచే ఇక్కడ వరకు వచ్చాను. వేదంలో గొప్ప మాట ఉంటుంది, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దైవ సనాతన అని. అదే ఈ కథ, అదే అఖండ, అదే అఖండ తాండవం. ఆ తాండవంలో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చానన్నట్లు నేను కొంత సాహిత్యాన్ని రాయగలగటం, అవకాశం నాకు ఈశ్వరుడు అదేవిధంగా సినిమా వారందరూ కూడా నాకు కల్పించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మీకు తెలుసు, పల్లెటూరు నుంచి వచ్చిన ఒక పిల్లాడు ఎటు వెళ్ళాలో దారి తెలియక తిరుగుతుంటే ఆ చేయి పట్టుకై నన్ను నడిపించి ఈ వేదిక వరకు తీసుకొచ్చింది మా గురుగారు బోయపాటి శ్రీనివాసరావు గారు. అంటే చాలా తక్కువ సందర్భాల్లో నా స్వరం గద్గదం అవుతుంది. అది వారి మీద నాకున్నటువంటి, అంటే గురువుని శిష్యుడు ఎప్పుడైనా కానీ పొగడవచ్చు, కానీ వారిని నేను ఎప్పుడు పొగడలేదు, వారిని ఎప్పుడు నేను ప్రశంసించాను. వారు ఏం చేస్తారో తెలియనప్పుడు ఇచ్చేది పొగడతా, వారు ఏం చేశారో తెలిసి ఇచ్చేది ప్రశంస. ఆ ప్రశంస ఇచ్చాను, నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ మనందరి దైవం నందమూరి తారక రామారావు గారి ఒకటే ఆయన మాటలు ఒకసారి ఇప్పుడే రిలీజ్ ట్రైలర్ కూడా చూశారు. ఇలాంటి పూనకం రావాలి, ఆ పూనకం వస్తే ఆ పూనకానికి అభినయం చేయాలని అంటే తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు మనందరి దైవం నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో, నందమూరి తారక రామారావు గారి గురించే కాదు, వేదంలో గొప్ప మాట చెప్తారు, ఆత్మావై పుత్రనామాసి అని. అంటే తండ్రి ఆత్మే కొడుకులాగా పుడతాడు అని. తెలుగు జాతి ఆత్మ గౌరవం రెండూ కలిసి మన బాలయ్య బాబు అయ్యాడు. 56 అక్షరాల తెలుగు భాష, 56 ఇంచుల దర్పం, రాజసం మన బాలయ్య బాబు. సో ఎక్కడో పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కడు మా బాలయ్య బాబు, నా బాలయ్య బాబు అని చెప్పుకునేటటువంటి ఈ సినిమాకి, అటువంటి యొక్క శక్తిని సరైన స్థానంలో కూర్చోబెట్టడం ఒక్క మా గురువుగారు బోయపాటి శ్రీనివాసరావు గారి వల్లే అవుతుంది. అది ఎన్నోసార్లు మనం చూసాం, అది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూస్తాం. అదేవిధంగా ఈ అఖండ సినిమాని ప్రేమించడానికి నేనున్నాను, మీరున్నారు, ప్రపంచం అంతా ఉంది. కానీ అఖండ సినిమాని బాలయ్య బాబు బోయపాటి గారి అంచనాల్ని అర్థం చేసుకోగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఈ సృష్టిలో ఉన్నాడు, ఆయన మా తమన్ సార్. ఒకే ఒక్క వ్యక్తి. అఖండాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఆనందించడం అందరం చేస్తాం, అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించి మా అందరినీ ఒక చోట పూసగుచ్చి, బాలయ్య బాబు ఎప్పుడు చెప్తుంటాడు, అందంగా ముత్యాలు రాలుతుంటే ఏటవాలుగా ఎంత అందంగా ఉంటుందో అని బాలయ్య బాబు మనం ఎన్నోసార్లు వినుంటాం. అటువంటి ఈ ముత్యాలన్నిటి నా గురునాథ శర్మ గారు కావచ్చు, కాసర్ల శ్యామ్ గారు కావచ్చు, మా శర్మ గారు కావచ్చు, మమ్మల్ని అందరినీ ఒక చోట గుదిగుచ్చి ఈ అద్భుతమైనటువంటి పాటలు మాతో చేయించారు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారి ఈ శివుడికి, ఈశ్వరుడికి జన్మతః రుణపడి ఉంటాము. శివోహం. థ్యాంక్ యూ.